హాయ్ నేను సతీష్. ఈ సీజన్లో విన్నర్ ఒకరే. ఈ సీజన్లో కాదు, ఏ సీజన్లో అయినా సరే విన్నర్ ఒకరే. కాకపోతే చాలామంది చాలా కష్టపడి ఆడతారు, టాస్కులు రకరకాలుగా గెలుచుకుంటూ వాళ్ళు బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అలాంటి దశలో అయ్యో విన్నర్ ఎటు కాలేకపోయారు, కనీసం ఇంకేదైనా ప్రైజ్ మనీలో షేర్ వచ్చినా బాగుందని కూడా చాలామంది ఫీల్ అవుతారు. మరి ఈ సీజన్లో కూడా అట్లా ఆ సూట్ కేస్ గురించి కూడా కొంతమంది ఇప్పటికే హౌస్లో డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు కూడా సూట్ కేస్ ఆఫర్ అయితే ఉంటుంది. మరి ఎవరు తీసుకునే అవకాశం ఉంది, ఎవరు తీసుకుంటే బెటర్, అది ఎంతవరకు ఆఫర్ చేస్తే బెటర్ అనేది కూడా ఈ వీడియోలో అనలైజ్ చేయబోతున్నా. మరి మీకేమనిపిస్తుంది ఖచ్చితంగా ఫస్ట్ కామెంట్ పెట్టండి. సూట్ కేస్ ఎటు ఆఫర్ చేస్తారో అది ఒక 10 లక్షల నుంచి మొదలుపెట్టి 15, 20 అంతకు మించి వెళ్తారా వెళ్ళరా ఆ సీజన్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. అయితే ఈ సీజన్లో కూడా సూట్ కేస్ ఆఫర్ చేస్తే అసలు టాప్ 5 గందరగోళంగా ఉంది ప్రస్తుతానికి కూడా. ఎవరు ఉంటారు ఏంటి అనేది ఈ టికెట్ టు ఫైనల్ గెలిచిన తర్వాత అప్పుడు డిసైడ్ కాబోతుంది. దాన్ని బట్టి ఈక్వేషన్స్ అన్నీ మారుతాయి కదా. అది ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళు ఎటు డైరెక్ట్గా నామినేషన్లోకి బయటకు వచ్చేసి డైరెక్ట్గా టాప్ 5 వెళ్ళిపోతారు కనుక వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓట్లు షేరింగ్ ఇదంతా ఉంటుంది కనుక సో దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. 14th వీక్లో ఓట్లు పడేది షేర్ అయ్యేది దాన్ని బట్టి టాప్ 5 అయితే పక్కా డిసైడ్ అయ్యింది. అయితే ఇప్పటికి 3 వరకు అయితే ఓకే. తనుజ, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ అయితే టాప్ 3 ఓకే. మిగతా 2 ప్లేసులు 4, 5 ప్లేసుల కోసమే ఈ టికెట్ ఫైనల్ గేమ్ చేంజ్ చేయబోతుంది. అయితే మరి ఈ సూట్ కేసు ఎవరు తీసుకుంటే బెటర్, ఎట్లా ఉంటుందని చెప్పబోతున్నాను కదా. మరి మీకేమనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మీ టాప్ 5 ఎవరు, లేదా సూట్ కేసుకి ఎవరు అర్హులు, ఎవరు విన్నరు, ఈ 2 పెట్టండి. మీ దృష్టిలో పక్కా టైటిల్ విన్నర్ ఎవరు అవ్వాలని కోరుకుంటున్నారు, ఎవరు అవుతారో కామెంట్ పెట్టండి. సరే విన్నర్ కాకపోతే వాళ్ళు ఆడే ఆటకి సూట్ కేసు అన్న తీసుకుంటే, ఈ కంటెస్టెంట్ తీసుకుంటే బెటర్ అనేది కూడా ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి. వీడియో చూసే ముందు లైక్ కొట్టండి. అయితే నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు సీజన్ 1లో ఎవరు తీసుకోలేదు, 2లో తీసుకోలేదు, 3లో కూడా బాబా భాస్కర్ వాళ్ళకి ఆఫర్ చేసినా తీసుకోలే. కానీ అప్పుడు టాప్ 3 వరకు కూడా వచ్చినట్టుంది బాబా భాస్కర్. అట్లాగే ఇక సీజన్ 4 నుంచి ఈ ట్రెండ్ మొదలయ్యింది. నేను అప్పుడే చెప్పా, అప్పుడు ఒక 10 లక్షలు 15 లక్షలు ఓకే. మరి విన్నర్కి అలాగే తర్వాత ఉండే వాళ్ళకి మరి 50-50, 25 lakhs షేర్ చేస్తారు. ఇదేంటి ఇట్లా చేశారు. అయితే ఇది ఒక ట్రెండ్ అయిపోద్ది, ఇట్లా ఈ సంప్రదాయం కొనసాగిద్దని అప్పుడే చెప్పాం కదా. ఎంతమంది గుర్తుంటుంది నా సీజన్స్ అప్పటి నుంచి ఫాలో అయ్యే వాళ్ళు అందరికైతే అర్థమవుతుంది. సో అదే ఏదైతే జోష్యం చెప్పామో అదే ఒక సంప్రదాయం, ఆచారం అయిపోయి అంటే ఏమనిపించింది అంటే తర్వాత నుంచి ఏముందిలే, ఎటు రన్నర్ అప్ అయినా వేస్టే కదా, విన్నర్కి మాత్రమే ప్రైజ్ మనీ కావచ్చు, కారు కావచ్చు, ఇంకేదైనా గిఫ్ట్లు ఏమైనా ఇచ్చుంటే అన్నీ అతనికే పోతున్నాయి. మరి ఎంత కష్టపడి ఆడి జస్ట్ బొటాబొటిగా రన్నర్లో ఉండేటప్పుడు వాళ్ళ కష్టానికి కూడా ఆ మాత్రం ఎంతో కొంత ప్రతిఫలం ఉంటే బాగుంటుంది కదా అని కూడా ఆడియన్స్ ఫీల్ అవ్వడం, హౌస్ మేట్స్ ఫీల్ అవ్వడం, ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ కావచ్చు, ఎక్స్ సీజన్ల కంటెస్టెంట్లు కావచ్చు, అందరూ కూడా ఒక పాజిటివ్ నోట్లో తీసుకుంటున్నారు. సరే మొత్తం మరీ 25 అక్కర్లా, మరి సీజన్ 6లో లాగా విన్నర్ అని చెప్పి 10 లక్షలు, రన్నర్ అప్ అని చెప్పి 40 లక్షలు, మరి అంత దారుణంగా కాకుండా మినిమం ఒక 10, 15, 20 వరకైనా పర్వాలేదు, ఒక 15 అయితే బాగుంది. ఇట్లా ఇంకా ఆడియన్స్, హౌస్ మేట్స్, ఎక్స్ కంటెస్టెంట్లు, ఈ సీజన్లో ఏ సీజన్లో వస్తారో ఆ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లు అందరూ అదొక పాజిటివ్ నోట్లో తీసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు సీజన్ 4లో చెప్పినట్టుగా అభిజిత్కి 25 lakhs విన్నర్కి, అట్లాగే సోహెల్ అప్పుడు సెల్ఫ్ ఎలిమినేటెడ్ కదా 25 lakhs అతనికి వచ్చింది. అట్లాగే సీజన్ 5లో అయితే మళ్ళీ కంప్లీట్గా విజయ్ సన్నీకే వచ్చాయి, ఎక్కువ ప్రైజ్ మనీ వచ్చింది. అట్లాగే కార్ వచ్చింది, ఏదో ఫ్లాట్ ఏదో సైట్ ఏది ఇచ్చినారు కదా, సైట్ ఒకటి ఇచ్చింది. అట్లా వరుణ్ సందేశ్ సహా వీళ్ళెవరు కూడా తీసుకోలేదు. అట్లాగే తర్వాత ఓటీటీ బిందు మాధవి సీజన్లో హరియానా 10 లక్షల సూట్ కేసు అయితే తీసుకుంది. ఒక్క క్షణం కూడా లేట్ చేయలేదు, ఎందుకంటే అప్పటికే ఫ్యామిలీ వీక్ వచ్చేటప్పుడు వాళ్ళ టాప్ 5 పెట్టేటప్పుడు అంతమంది కూడా ఫీడ్బ్యాక్ అంతా వచ్చిందని బట్టి ఆవిడకి అర్థమైపోయా. ఇక ఎదురు చూసింది ఎప్పుడు వస్తుంది బంపర్ ఆఫర్ అని. అప్పుడు యాంకర్ శివ ఒక క్షణం ఆలోచించేలోగా హఠాత్ పరిణామం అంటారు కదా, అట్లాగా ఒక్క క్షణం కూడా లేట్ చేయలేదు. అదే బెటర్ అనిపించింది. ఎందుకంటే వచ్చారు, ప్రయత్నం చేస్తారు, మన పొజిషన్ ఏంటో మనకు అర్థమైనప్పుడు ఇంకా అదేనా బెటర్ కదా. వ్రతం చెడ్డ ఫలం దక్కాలి అంటారు కదా, అట్లా అదేనా దక్కాలి. ఆవిడ ఇక్కడ రన్నర్ అప్గా 2 సార్లు నిలిచాడు అఖిల్ సర్తాక్. 2 సార్లు కూడా పాప ఆయనకు ₹1 కూడా ఈ ప్రైజ్ మనీకి సంబంధించి ఏమీ రాలే, ఆ రెమ్యునరేషన్ తప్ప ఇది రాలేదు. సో అలాంటప్పుడు అరే 2 సార్లు ఉన్నా మరి రానప్పుడు ఇంకెందుకు, ఏదో ఒకటి తీసుకోవడం బెటర్ కదని ఫీల్ అవుతారు. ఇంకా సీజన్ 4, 5, 6 ఓటీటీ చెప్పే 6లో సేమ్ ఆ శ్రీహానికి ఏమో 40 లక్షలు అన్నారు, విన్నర్ అని ఆయనకి ట్రోఫీ ప్లస్ 10 లక్షలు అయినా ఏం పేరు రేవంత్కి అట్లా వచ్చారు. అలాగే సీజన్ 7లో ప్రిన్స్ వారు ఉండేటప్పుడు 4th ప్లేస్లో ఉండేటప్పుడు శివాజీ మోటివేషన్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బ్రదర్ కావచ్చు, వాళ్ళందరూ కలిపి మోటివేషన్ చేశారు, చెప్పారు తీసుకుంటున్న బెటర్ అని చెప్పడం వల్ల
ఆయన కూడా అర్థమైంది ఇంకా. పైగా ఆయన పూర్ బ్యాక్గ్రౌండ్కి విషయం తెలిసినప్పుడు ఆయన టాప్ 5 వరకు ఓకే, బట్ టాప్ 3 వరకు కష్టమే. ఆయన ఏ పొజిషన్ అంత క్లారిటీ వచ్చేసిన తర్వాత తీసుకోవడం బెటర్ కదా. ఆయన కూడా 15 lakhs అయితే తీసుకున్నాడు సూట్ కేసుతో. ఇక విన్నర్కి ఏమో 35 lakhs అట్లా వచ్చింది. అందులో మళ్ళీ ఇంకా ప్రైజ్ ఇదైతే ట్యాక్స్లు అవన్నీ పోతాయి అనుకోండి, అది వేరే విషయం. ఈ రెమ్యునరేషన్ ట్యాక్స్లు అన్నీ కలిపి మీకు ఇంకో వీడియో కావాలంటే దాని గురించి కామెంట్ పెట్టండి, వీడియో చేస్తా. అట్లాగే సీజన్ 8లో టాప్ 2లో ఉన్న గౌతమ్ అండ్ నిఖిల్ వాళ్ళు సూట్ కేసు ఆఫర్ చేసిన సరే వాళ్ళిద్దరు కూడా తీసుకుంటే బాగుండని కొంతమంది కనిపించారు. అప్పుడు నువ్వా నేనన్నట్టు హోరీ పోరు వచ్చింది కనుక తీసుకోకపోతే బెటర్ అని కూడా చాలామంది ప్రెస్టేజ్ కూడా తీసుకుంటారు. మాకెందుకు ఆడియన్స్ మనసులు చాలు, ఆ గుర్తింపు చాలు, టైటిల్ కోసం వచ్చా విన్నర్ అవ్వాలని వచ్చాను తప్ప డబ్బుల కోసం కాదు. ఇట్లా ఎవరి యాటిట్యూడ్ వాళ్ళది, ఎవరి ఆలోచనలు వాళ్ళవి. అయితే మనకి ఈ సీజన్ చూసుకుంటే ఈ చరిత్ర అంతా ఎట్లా ఉంది కనుక ఏం పేరైనా అవినాష్ కూడా ఆ సూట్ కేసు ఎప్పుడు వస్తుందా తీసుకుందామని చూశాను సార్ అన్నాడు. బట్ లాస్ట్ సీజన్లో ఆయన కూడా అవకాశం ఇవ్వాలి. అంటే అక్కడ కూడా ఒక మెలిక ఉంటుంది, అదేంటని కూడా చెబుతా. ఈ సీజన్లో ఎవరు తీసుకుంటే బెటర్ ఏంటనేది ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క టైప్లో టాప్ 5 ఉండేటప్పుడు పెడతారు, టాప్ 4 ఉండేటప్పుడు పెడతారు, టాప్ 3 ఉండేటప్పుడు పెడతారు, లేదా విన్నర్ రన్నర్ ఉండేటప్పుడు పెడతారు. అసలు ఎందుకు అనేది కూడా రివీల్ చేసుకుందాం. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఖచ్చితంగా మీరు లైక్స్ ఎక్కువ చేస్తేనే లోతైన విశ్లేషణలో డెప్త్ అనాలిసిస్ చేస్తూ ఉంటా. జెన్యూన్ రివ్యూస్, జెన్యూన్ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. సరే, ఈ సీజన్లో చూసుకుంటే కళ్యాణ్, తనుజ, ఎమాన్యుల్ ఈ ముగ్గురు పక్కా టాప్ 3లో ఉంటారు. సో ఈ ముగ్గురు కూడా టాప్ 5లో ఉండేటప్పుడు సూట్ కేసు ఆఫర్ తీసుకునేదానికి ముందుకు రారు. టాప్ 4లో ఉండేటప్పుడు కూడా తీసుకునేదానికి ముందుకు రారు. ఖచ్చితంగా టాప్ 3లో ఉంటారు. కాకపోతే టాప్ 3లో వీళ్ళు ఉండేటప్పుడు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అక్కడ నుంచి తీసుకోమంటే తీసుకుంటారు. ఆ రకంగా ఎక్కువగా ఎమాన్యుయల్కి మోటివేషన్ జరగవచ్చు. ఎందుకంటే గతంలో ఆయన విన్నర్ రేస్లో ఉన్నాడు, కానీ గత కొన్ని వారాల నుంచి నామినేషన్లోకి రాకపోవడం, ఆయన కూడా సేఫ్ ప్లే ఆడడం, డైరెక్ట్గా డి అంటే డి అని కొట్టకపోవడం, ఒకవేళ ఏదైనా నామినేషన్ చేసిన హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగిన అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చొని ఆడవడం, వాదార్చడం, ఆ ప్యాంపరింగ్ చేసుకొని మళ్ళీ ఫ్రెండ్లీ వైబ్ సెట్ చేసుకోవడం, రైవల్రీ కొనసాగించకపోవడం అంతా గ్రాఫ్ పడిపోయింది. నిన్న కూడా చూసాం, డీమోన్ పవన్ మొన్న వచ్చి నామినేషన్ చేసి ఏడిస్తే ఇతను నిన్న వచ్చి మళ్ళీ అతను తీసేసాడని చెప్పి ఇతను ఏడిస్తే ఆ తర్వాత కూర్చొని మళ్ళీ హగ్గులు ఇచ్చుకొని ముద్దులు ఇచ్చుకొని వాదార్చుకుంటే ఇవన్నీ కూడా గ్రాఫ్ పడిపోతాయి. రైవల్రీ కొనసాగించాలి, అప్పుడే విన్నర్ మెటీరియల్ అవుతారు. పోనీ సింపతి సీకర్గా చాలా కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. ఆయన పడిన పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆ తల్లి కష్టాలు, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, కన్నీరు చాలా చేయొచ్చు. బట్ అది చేసుకోలేదు. అంటే సింపతి సీకర్గా చేయలేదు, ఫైటర్గా ఉండలేదు. సో అట్లాంటప్పుడు ఏంటంటే గ్రాఫ్ ఆటోమేటిక్గా పడిపోతే అదే జరిగింది. సో అతడు చాలా టాస్క్లు ఆడాడు. ఎవ్రీడే ఆల్మోస్ట్ సీజన్లో ప్రతిరోజు ఎమాన్యుయల్ లభిస్తూనే వచ్చాడు. మంచి ఎంటర్టైనర్, మంచి కమెడియన్, మంచి టైమింగ్. సో ఆయన లేకపోతే ఈ సీజన్ ఊహించుకోలేము. ఆ రేంజ్లో కంటెంట్ అయితే ఇచ్చాడు, కాంట్రిబ్యూషన్ చేశాడు, భుజాల మీద నడిపించుకుంటూ వచ్చాడు. మరి అట్లాంటి ఆయనకి నువ్వు ఎటు విన్నర్ మెటీరియల్గా లేవు, రేసులో లేవు. సో సూట్ కేసు తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మోటివేట్ చేస్తే చెయ్యొచ్చు. ఎందుకంటే టాప్ 2లో ఉండే వాళ్ళకి అక్కడ కళ్యాణ్ కావచ్చు, తనూజ్ కావచ్చు, వాళ్ళకి విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి కనుక వాళ్ళకి వద్దనే చెబుతారు. వద్దు, విన్నర్ అయితే లేదా రన్నర్ అయితే నా వాళ్ళు వద్దంటారు. బట్ టాప్ 3 వరకు అయితే చెప్పొచ్చు. సో ఎమాన్యుయల్ తీసుకోవాలా వద్దా, మీకేమనిపించింది కూడా కామెంట్ పెట్టండి. అట్లాగే ఇక మిగతా వాళ్ళకి చూసుకుంటే వీళ్ళ ముగ్గురు గురించి చెప్పే కదా, మిగతా 5గురిలో చూసుకుంటే భరణి ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయి వచ్చాడు. మళ్ళీ బయట పరిస్థితి చూసి వచ్చాడు. అతనికి ఒక అవగాహన ఉంది, ఫ్యామిలీ వీక్ కూడా చూశాడు కనుక మరి తీసుకోవాలా వద్దని ఏ పొజిషన్లో ఉన్నా ఆలోచిస్తాడేమో. ఎందుకంటే నేను చెప్పాక స్టార్టింగ్లో 4th and 5th ప్లేస్లు ఇంకా డిసైడ్ కాలే. బట్ ఇతను భరణి కూడా ఆలోచిస్తాడేమో. కానీ తీసుకుంటే బెటర్. ఎవరైనా అవకాశం వస్తే ఏముందో 10 లక్షలు 15 లక్షలు వస్తే బెటరే కదా. అట్లాగే రీతికి కూడా ఛాన్స్ వస్తే తీసుకుంటుంది. ఎందుకంటే ఆవిడికి తెలుసు ఆట మంది, ముక్కుతూ మూలుగుతూ అలాగా ఆ కెప్టెన్సీలు ఇమ్యూనిటీలు అట్లా వచ్చావు. నిన్న కూడా ఆ డీమన్ పవన్ కళ్యాణ్ ఆ టాస్క్ ఓడిపోయినప్పుడు కూడా ఆవిడ అంత భయపడి గోల పెట్టింది కూడా. అందుకే ఇతని కెప్టెన్ అయితే ఇతనికి ఇమ్యూనిటీ వస్తే ఇతను ఓట్లు నాకు షేర్ అయితే, నామినేషన్లో అతను లేకపోతే, లేదా ఇతను టికెట్ ఫైనల్ గెలుచుకుంటే మళ్ళీ అతను ఫ్యాన్స్ ఓట్లని నాకు షేర్ అయితే, అట్లా మనకు బంపర్ ఆఫర్ వచ్చి ఆవిడ అంత బాధపడింది. అతనికి పెయిన్ వస్తే నిజంగా అందరూ వీళ్ళు అంత ఎఫెక్షన్ బాండ్ ఉండేటప్పుడు మెయిన్ ఎక్కడ పెయిన్, ఎందుకు పెయిన్, ఎట్లా పెయిన్, నడుము మీద ఎక్కడ అని అది చూస్తారు. అట్లా కాకుండా పక్కకు పోయి భగవంతుడా నాకు ఇమ్యూనిటీ రాదా, నామినేషన్లో ఉండాలా, ఇద్దరేమో ఉండాలా, ఇట్లా కనిపించింది తప్ప ఆవిడకి తెలుసు ఆవిడ అవుట్ అయిపోతారు కష్టం అని చెప్పి. సో ఖచ్చితంగా సూట్ కేసు ఈవిడ కూడా రేసులో ఉండేటప్పుడు ఆ టాప్ 5లో ఒకవేళ ఉండేటప్పుడు ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటుంది. ఇక డీమోన్ కూడా పూర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఆయన కూడా తీసుకోవచ్చు. ఆయన కూడా చాలా టాస్క్లు చాలా కష్టపడ్డాడు. 1 man army అంటాం కదా, అట్లా డీమోన్ పవన్ కూడా మంచి ఎఫర్ట్స్ ఇచ్చాడు. ఆయన కూడా ఎవరు వీళ్ళు వాళ్ళని కాదు, ఎవరికి అవకాశం వచ్చినా తీసుకుంటారు, తీసుకోవచ్చు, తప్పే లేదు. అట్లాగే సుమన్ శెట్టి కూడా మరి ఆయన ఫ్యామిలీ వీక్ ఫీడ్బ్యాక్ వస్తే ఖచ్చితంగా తీసుకుంటాడు. సంజన ఇప్పటికే చెప్పింది, డైరెక్ట్గా చెబుతుంది సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోతానని. సో మొత్తానికి ఈ 5గురిలో సుమన్ శెట్టి, సంజన, రీతు చౌదరి, డీమోన్, భరణి ఎవరైనా తీసుకోవడానికి రెడీగా ఉండొచ్చు.
కాకపోతే ఇక్కడ బిగ్ బాస్ టీం నేను అందాక చెప్పినట్టుగా ఎవరు కష్టపడ్డారు, ఎవరు ఈ సీజన్కి ఒక అడిషనల్ ఫ్లేవర్ తెచ్చారు, ఎవరు అర్హులు, ఇవన్నీ లెక్కలేసుకుని ఎవరు ఉండేటప్పుడు ఇస్తే బాగుంటుందని లెక్క టాప్ 5లో ఉండేటప్పుడు ఇస్తే, అంటే టాప్ 5th పొజిషన్లో ఉండే కంటెస్టెంట్ అర్హుడే, ఆయన ఒకవేళ టెంప్ట్ అయి తీసుకోవచ్చు, తీసుకుంటే బాగుంటుందని టీం కూడా ఫీల్ అయితే టాప్ 5 ఉండేటప్పుడు పెడతారు. లేదు టాప్ 5లో ఉండే కంటెస్టెంట్కి వద్దు, ఆ మామూలుగా వెళ్ళిపోతే చాలా, టాప్ 4లో ఉండేటప్పుడు పెడదాం, అక్కడ ఉండే కంటెస్టెంట్ టెంప్ట్ అవుతారో లేదో చూద్దాం అనుకుంటే అప్పుడు పెడతారు. లేదు అక్కడ కూడా వద్దు, టాప్ 3లో ఉండేటప్పుడే పెడదాం, వీళ్ళలోనే ఎవరో ఒకరు దీనికి అర్హులు, టాప్ 5th ఉండేవాళ్ళు, 4th ఉండేవాళ్ళు, ఈ సీజన్కి వాళ్ళ కాంట్రిబ్యూషన్ కానీ అంత ఫ్లేవర్ మనకు కనిపించలా, సో ఇక్కడ పెడదాం అనుకుంటే అప్పుడు పెడతారు. ఈ బేరసరళని ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే, అప్పుడు హర్యానా ఓటీటీలో చూసారుగా, అది ఒక హఠాత్ పరిణామం. శివ ఆలోచించి మూవ్ అవుదాం అనేలోకి టక్కన హర్యానా చాలా స్మార్ట్ మూవ్ తీసుకుని 10 lakhs సూట్ కేసు తీసుకుంది. అంతకుముందు ఎందుకంటే మీరు గమనిస్తే టాప్ 3లో ఉండేటప్పుడు పెట్టడం, 4లో ఉండేటప్పుడు పెట్టడం, ఇట్లా ఆ ఈక్వేషన్స్ అన్నీ అట్లా ఉంటాయి. సరే ఏది ఏమని ఈసారి మరి ఏ పొజిషన్లో పెట్టాలని కోరుకుంటున్నారు, ఎప్పుడు పెడతారని మీకేమనిపించింది ఒక ఒపీనియన్ పెట్టండి. కాకపోతే నేనేమంటానంటే, మరీ సీజన్ 6 లాగా లేకపోతే సీజన్ 4 లాగా 25 లక్షలు అంతవరకు కాకుండా ఒక 10 లక్షలు, ఇంకా కాదంటే మరి ఒక 15 లక్షలు, ఇంకా కాదు కూడదు ఇవ్వాల్సింది అనుకుంటే ఒక 20 లక్షలు, అట్లా ఆపితే బెటర్. అంతే తప్ప మరి 25 లక్షలు అంటే విన్నర్కి ఇంక తీసుకునే వాళ్ళకి ఈక్వల్ చేసేస్తా, అది విన్నర్కి అనే వాళ్ళకి ఇది తగ్గిపోద్ది అనేది నా ఫీలింగ్ అంతే. ఇప్పుడు వాళ్ళు మన ఆడియన్స్ తలక యాడ్స్ చూసి ఇవన్నీ ప్రమోషన్ వల్ల అటన్నింటి వల్ల ప్రైజు కంట్రిబ్యూషన్ అదంతా. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, విన్నర్కి ఒక లెవెల్ ఉండాలి, ఒక స్థాయి ఉండాలి. విన్నర్ అనేటప్పుడు కనీసం ఒక 5 లక్షల డిఫరెన్స్ ఉండాలి కదా. మరి 25 ఈక్వల్ అయిపోతే ఏం బాగుంటుంది, 30, 20 ఓకే అట్లా, లేదా 40, 10 ఓకే. అంటే సూట్ కేసు తీసుకుని 40 కాదు విన్నర్కి, అట్లా అంటే 10, 15, 20 వరకు ఇచ్చి అక్కడితో ఆపిస్తే బెటర్ అంత నా ఫీలింగ్. మరి మీకేమనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బాల్ 2 సబ్స్క్రైబ్ చేసుకుంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా చాలా కాంటెంపరీ ట్రెండింగ్ టాపిక్స్, కరెంట్ అఫైర్స్, సెన్సేషనల్ టాపిక్స్ మీద కూడా మన ఛానల్స్ రెండింటిలో వీడియోస్ అప్లోడ్ అయితేనే ఉంటాయి.